భీకరమైన గాలులు, వర్షాలు వైజాగ్ నగరాన్ని అతలాకుతలం చేశాయి. ఒక్క రోజులోనే ఈదురు గాలులు విధ్వంసం సృష్టించాయి. వైజాగ్ నగరంలోని చిన్న వాల్తేరు, ఈస్ట్ పాయింట్ కాలనీ, జీవీఎంసీ ఆఫీస్, సీతంపేట రోడ్లో తీవ్రమైన ఈదురు గాలులు వణికించాయి. ఈ గాలుల వల్ల చాలా చోట్ల చెట్లు నేలకూలిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్షాలు, ఈదురు గాలుల హెచ్చరికలు జారీ చేసింది. ఈ 3 జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. మణియం జిల్లా కొమరాడ మండలంలో కల్లికోట, పాత కల్లికోట గ్రామాల్లో వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్టుతో ఒరిస్సాలో కురుస్తున్న వర్షాలకు నాగావళి నది ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గోపాల్పూర్ సమీపంలో దక్షిణ ఒడిశా వద్ద తీరం దాటింది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదిలిన వాయుగుండం ఒడిశా తీరాన్ని దాటింది. ఇది దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ కొద్దిసేపటిలో క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. కల్లికోట గ్రామం అండి. వరద అనేది మాకు సుమారు 10-15 సంవత్సరాలు బట్టి జరుగుతుంది. ఈ వరద అనేది 2017లో కూడా సేమ్ ఇదే రకంగా జరిగింది. అప్పుడు పాత కల్లికోట ముంపుడు గ్రామం కాబట్టి అధికారులందరూ సందర్శించి తగు చర్యలు తీసుకున్నారు, కాదనలేదు. కానీ పాత కల్లికోట, దుగ్గి గ్రామాలు, ముంపుడు గ్రామాలు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మా గ్రామాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది. ఊరు చుట్టూ వరద. ప్రతి ఒక్కరు పొలాలకు వెళ్లాలన్నా, బయటకు ఏదైనా ఆరోగ్య సమస్య నిమిత్తం బయటకు వెళ్లాలన్నా రోడ్డు మార్గం ఇదే మార్గం గుండా వెళ్ళాలి. అసలు ఏమాత్రం అవకాశం అనేది లేదు. దీనికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం కనుగొని మా గ్రామ ప్రజల్ని, మమ్మల్ని ఆదుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 100 ఎకరాల పైన క్యాబేజీ రేపు పంట చేతికి వచ్చిన టైంలో ఈ క్యాబేజీ అనేది పూర్తిగా నాశనం అయిపోయింది. దానికి కూడా ప్రభుత్వం చొరవ తీసుకుని దానికి నష్టపరిహారం అనేది చెల్లించవలసిందిగా మా గ్రామ తరఫున కోరుకుంటున్నాం. అలాగే పశువులకు కూడా ఎక్కడ కూడా పంట పొలాలు కానీ లేవు, వాటికి కూడా మేతలు అనేది లేదు. గొర్రెలు ప్రతి ఒక్కరు కూడా అన్ని ఇబ్బందులు అనేది జరుగుతుంది. తక్షణమే అధికారులు వచ్చి ఈ గ్రామాన్ని సందర్శించి దీనికి శాశ్వతమైన పరిష్కారం చూపించవలసిందిగా కోరుచున్నాం. కల్లికోట గ్రామం అండి. వరద అనేది మాకు సుమారు 10-15 సంవత్సరాలు బట్టి జరుగుతుంది. ఈ వరద అనేది 2017లో కూడా సేమ్ ఇదే రకంగా జరిగింది. అప్పుడు పాత కల్లికోట ముంపుడు గ్రామం కాబట్టి అధికారులు